డియర్ స్టూడెంట్స్, ఈరోజు జూనియర్ ఇంటర్మీడియట్ సాంస్క్రిట్ విద్యార్థులకి క్వశ్చన్ పేపర్‌లో 12, 13 ప్రశ్నల్లో సందులు ఉంటాయండి. 12వ ప్రశ్నలో త్రీణి సంధినామ నిర్దేశపూర్వకం విఘటయత అంటే 3 ఉదాహరణలకు సంధి పేరు రాస్తూ విభజించండి అని ఇస్తారు. ఇక్కడ మనకి సిలబస్‌లో ఉన్నటువంటి క్రమంగానే ఉదాహరణలు ఇవ్వడం జరుగుతుంది. మొదటిది సవర్ణ దీర్ఘ సంధి, రెండవది గుణ సంధి, మూడవది వృద్ధి సంధి, నాలుగవది యణాదేశ సంధి, ఐదవది అయవాయవ సంధి, ఆరవది పూర్వరూప సంధి. అంటే ఇవన్నీ కూడా కలిపి ఇచ్చినటువంటి ఉదాహరణలు. వీటిని విభజించి సంధి పేరు రాయాలి. అంటే ఎన్నిటిని రాయాలి? అంటే మూడిటిని రాస్తే సరిపోతుంది. తర్వాత, తర్వాత విభజించి ఇచ్చినటువంటి ఉదాహరణలను కలిపి రాయాలి. త్రీణి సంధినామ నిర్దేశపూర్వకం సంధత్త అంటే మూడిటిని సంధి పేర్లు రాస్తూ కలపండి. ఇక్కడ కూడా సవర్ణ దీర్ఘ సంధి మొదటిది, రెండవది గుణ సంధి, మూడవది వృద్ధి సంధి, నాలుగవది యణాదేశ సంధి, ఐదవది అయవాయవ సంధి, ఆరవది పూర్వరూప సంధి. ఇందులో ఈరోజు మీకు నేను యణాదేశ సంధి అంటే నాలుగవది, ఐదవది అయవాయవ సంధి, ఆరవది పూర్వరూప సంధి. ఈ ఉదాహరణలు కేవలము 12 మార్కుల కోసం ఒక్క 14 ఉదాహరణలు చదువుకుంటే సరిపోతుంది. అవి మీకు ఈరోజు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మొదటిది యణాదేశ సంధి. ఈ యణాదేశ సంధికి సూత్రము ఇకో ఎణచి. ఇకో ఎణచి అంటే ఈ, ఊ, రు, లు అనేటటువంటి అచ్చులకు అసవర్ణాచ్చులు కనుక పరమైనట్లయితే ఈ, ఊ, రు, లు యా, వా, రా, లాలుగా మారతాయి. ఈ ఉదాహరణలు చూద్దాం. ఇతి ప్లస్ అత్ర ఇత్యత్ర అంటే పూర్వపదం చివర ఇకారం ఉంది. దీనికంటే అకారం పరమైతే ఈ ఇకారం అనేది యకారంగా మారుతుంది. ఇత్యత్ర దేవి ప్లస్ ఆజ్ఞ దేవ్యాజ్ఞ అంటే ఇక్కడ ఈకారానికి ఎప్పుడైతే ఆకారం పరమైందో అది యాగా మారుతుంది. తర్వాత సు ప్లస్ ఆగతం స్వాగతం ఉకారానికి అసవర్ణాచ్చ అనేటువంటి ఆ పరం అవుతుంది కాబట్టి దీనికి వా అనేది వచ్చి స్వాగతంగా మారుతుంది. మాతృ ప్లస్ ఆజ్ఞ మాత్రాజ్ఞ ఇక్కడ రువర్ణానికి అసవర్ణాచ్చైన ఆ పరమైంది కాబట్టి ఇక్కడ త్రాగా మారింది. తర్వాత లు ప్లస్ ఆకృతి లాకృతి అంటే లు వర్ణానికి ఆ పరమైనట్లయితే లాగా మారి లాకృతి అవుతుంది. ఈ ఉదాహరణలు మళ్ళీ ఒక మాట చూద్దాము. ఇతి ప్లస్ అత్ర ఇత్యత్ర దేవీ ప్లస్ ఆజ్ఞ దేవ్యాజ్ఞ సు ప్లస్ ఆగతం స్వాగతం మాతృ ప్లస్ ఆజ్ఞ మాత్రాజ్ఞ లు ప్లస్ ఆకృతి లాకృతి. ఇప్పుడు ఈ 5 ఉదాహరణల నుంచి కూడా ఒకటేమో విభజించమని ఇస్తారు, ఒకటేమో కలపమని ఇస్తారు. కాబట్టి ఈ ఒక్క 5 ఉదాహరణలు చదువుకుంటే 4 మార్కులు తెచ్చుకోవచ్చు.